యూనిట్ 2 లో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకేనా? ఆల్రెడీ మనం ఈ స్టేట్మెంట్ అంటే ఏంటో చూసాం, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూసాం. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ లో నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఇఫ్ అంటే ఏం చేస్తున్నాం మనం, ఓన్లీ గ్రూప్ డాట్ మాత్రమే ఉంటుంది అందులో. ఇన్ కేస్ మనం ఇఫ్ కండిషన్ లో కండిషన్ ఇస్తే కనుక ఆ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ ట్రూ అయిన స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదు అంటే లేదు. ఓకే, ఎందుకోసం అంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది, ఎల్స్ బ్లాక్ అనేది అంటే ఫాల్స్ బ్లాక్ లో అంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏవి కూడా సింపుల్ ఇఫ్ లో ఉండవు. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం, ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం. ఇది ఇఫ్ ఎల్స్ లో మనం ఏం నేర్చుకున్నాం, ఇఫ్ ఎల్స్ లో ట్రూ బ్లాక్స్ ఉంటాయి, ఫాల్స్ బ్లాక్స్ ఉంటాయి. ఇఫ్ లో కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ లో రాసిన స్టేట్మెంట్స్ అన్ని కూడా ట్రూ కండిషన్ కి సంబంధించిన స్టేట్మెంట్స్. సో ఎప్పుడైతే మనం ఇఫ్ రాసినప్పుడు కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ ట్రూ అయితే దానికి సంబంధించి అంటే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. మీరు ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే రాస్తారో వాటిని ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం, ట్రూ స్టేట్మెంట్స్ అంటాము. ఎందుకోసం అంటే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి వీటిని ఏమని పిలిచాం, ట్రూ స్టేట్మెంట్స్ అని పిలిచాం. ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు వెంటనే ఏమవుతుంది, ఎల్స్ లో మనం ఏదైతే స్టేట్మెంట్స్ రాసామో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇఫ్ కండిషన్ అయితే ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇఫ్ ఎల్స్ లో అయితే బోత్ ట్రూ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. బట్ ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేగా, అయితే కండిషన్ ట్రూ అవ్వాలి లేదా ఫాల్స్ అవ్వాలి. కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే ఇఫ్ లో రాసిన ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఇఫ్ లో కండిషన్ రాసామో అది ఫెయిల్ అయింది అంటే ఎల్స్ లో మీరు ఏదైతే స్టేట్మెంట్స్ స్పెసిఫై చేశారో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇక నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక కండిషన్ కి ఇన్నర్గా అంటే కండిషన్ అనగానే ఏం రాస్తాం, ఇఫ్ రాస్తాం. సో ఒక ఇఫ్ కండిషన్ కి ఇన్నర్గా ఇంకొక ఇఫ్ కండిషన్ కనుక మనం మెన్షన్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఏం చూస్తాం, సింపుల్ ఇఫ్ అయితే ఓన్లీ ఇఫ్ కండిషన్ ఒకటే ఉంది, ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే లేదు. అదే ఇఫ్ ఎల్స్ లో అయితే ఇఫ్ లో కండిషన్ రాస్తాము, ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లో రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి, లేదు అంటే కనుక అంటే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఓవరాల్ గా మీరు రెండు కంపేర్ చేస్తే ఇక్కడ కండిషన్ ఒకటే ఉంది, ఇక్కడ కండిషన్ ఒకటే ఉంది. ఇక్కడ కండిషన్ అంటే సింపుల్ ఇఫ్ లో అయితే కండిషన్ ఫెయిల్ అయితే ఇంకా చేసేదేం లేదు, ఆటోమేటిక్ గా కంట్రోలర్ బయటకు వచ్చేస్తుంది. బట్ ఇఫ్ ఎల్స్ లో అయితే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదు అంటే కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయో చెప్పుకున్నాం, ఎల్స్ బ్లాక్ లో ఉంటాయి. సో ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిందో వెంటనే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఈ రెండింటిలోనూ కూడా మనం కండిషన్ ఒకటే రాసుకో, వన్ టైం మాత్రమే మెన్షన్ చేసాం. ఓకే, అలా కాకుండా ఒక ఇఫ్ కండిషన్ కి ఇన్నర్ గా ఇంకొక ఇఫ్ కండిషన్ కనుక రాస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, ఒక ఇఫ్ కండిషన్ కి ఇన్నర్ గా ఇంకొక ఇఫ్ అంటే ఒక ఇఫ్ ఉండాలనే రూల్ లేదు. మీకు ఎన్ని కండిషన్స్ అవసరం అవుతున్నాయో అన్ని కండిషన్స్ ని కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. దాన్ని ఏమని పిలుస్తాం, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, ఒక కండిషన్ కి ఇన్నర్ గా ఇంకో కండిషన్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ మనం ఏదైనా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ ఒక బుక్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు. ఆ బుక్ పర్చేస్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, సూపర్ మార్కెట్ లో బుక్ ఉంది. ఓకే, సో సూపర్ మార్కెట్ లో బుక్ ని అంటే సూపర్ మార్కెట్ లో ఉండే అమ్మే ఆ బుక్ ని కనుక ఆ బుక్ ని కాస్త మనం పర్చేస్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సూపర్ మార్కెట్ వెళ్ళాలి. సో సూపర్ మార్కెట్ కి వెళ్ళడం అనేది ఒక కండిషన్. ఆ వెళ్ళిన తర్వాతే కదా మనం ఆ బుక్ అనేది పర్చేస్ చేస్తాం. సో వెళ్ళిన తర్వాత ఇంకో కండిషన్ ఏంటి, బుక్ పర్చేస్ చేయడం అనేది ఇంకొకటి. సో మనం బుక్ పర్చేస్ చేయాలి అంటే బుక్ పర్చేస్ చేయాలంటే బుక్ అవైలబుల్ గా ఉందా లేదా ముందు చూసుకోవాలి. పర్చేస్ చేసేస్తాం అని వెళ్ళినంత మాత్రం బుక్ ఉంటుందన్న రూల్ లేదు. సో ముందు బుక్ ఉందా లేదా చూడాలి. బుక్ ఉందా లేదా చూడాలి అంటే ముందు మనం అసలు సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. సో ఫస్ట్ బుక్ ఉందా లేదా చూడాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటి, బుక్ ఉందా లేదా చూడాలి. సో అంటే ఒక కండిషన్ అంటే ముందు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాతేగా ఉందా లేదా చూడగలుగుతాం. అంటే ఆ కండిషన్ ట్రూ అయితేనే అంటే మనం వెళ్ళిన తర్వాత మాత్రమే ఉందా లేదా చూడగలుగుతాం. ఉందా లేదా చూసేది సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ట్రూ జరగాలి అంటే ముందు ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్ జరగాలి. సో ఇలా ఒక కండిషన్ కి ఇన్నర్ గా ఇంకో కండిషన్ కనుక మనం మెన్షన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే కండిషన్ ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే, సో ఏం చెప్తాను, ఒక కండిషన్ కి ఇన్నర్ గా ఇంకో కండిషన్. ఇదిగోండి ఇఫ్ లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కండిషన్ రాస్తాను. ఓకేనా, సో ఇఫ్ లో ఫస్ట్ కండిషన్ రాసిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇంకా కార్నర్లో రాద్దాం.
ఇట్లో ఒక కండిషన్ రాసాను. ఓకే, సో కండిషన్ 1 అన్నాను, ఫస్ట్ రాసిన కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మరొక కండిషన్ రాస్తాను. కండిషన్ దీనికి ఏం పేరు పెట్టాను, 2. ఓకే, సో ఈ కండిషన్ 2లో నేను ఏం చేస్తున్నాను అంటే స్టేట్మెంట్స్ రాస్తాను. ఈ స్టేట్మెంట్స్ కాస్త నేను ఏమంటానంటే ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటాను. ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే, క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఈ కండిషన్కి నేను ఎల్స్ బ్లాక్ రాస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటంటే నేను ఫస్ట్ కండిషన్ రాస్తాను. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇంకో కండిషన్ చెక్ చేస్తాను. ఓకే, నేను ఒక బుక్ పర్చేజ్ చేయాలి సూపర్ మార్కెట్లో అంటే ఫస్ట్ ఏం చేయాలి, అక్కడికంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ ఉందో లేదో చూడాలి. బుక్ ఉందా లేదా నాకు తెలియాలంటే ముందు మార్కెట్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఏమైందనమాట, వెళ్ళడం అనేది ఫస్ట్ కండిషన్. ఇక సెకండ్ కండిషన్లో ఏం చేస్తాను, వెళ్ళిన తర్వాత కదా, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఏం చేస్తాం, లోపలికి వచ్చి బుక్ ఉందా లేదా చూస్తాం. సో ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అయింది అంటే నెక్స్ట్ చెక్ చేసే కండిషన్ ఏంటి, బుక్ అవైలబుల్గా ఉందా లేదా, ఈ చెక్ కావాలనుకున్న బుక్ మార్కెట్లో ఉందా లేదా చూస్తాం. సో ఉందా లేదా చూడాలి అంటే మనం ఫస్ట్ ఏం చెప్తున్నాం, మార్కెట్కి వెళ్ళాలి. సో ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు సెకండ్ కండిషన్కి వస్తున్నాం. ఈ సెకండ్ కండిషన్ చెక్ చేసిన తర్వాత ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాం, బుక్ పర్చేస్ చేస్తున్నాం. సో ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఏం చేస్తున్నాం, అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అంటే మనం బుక్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నాం. బుక్ పర్చేస్ చేయాలి అంటే ముందుగా ఏం చేయాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బుక్ అవైలబుల్గా ఉందో లేదో చూడాలి. అవైలబుల్గా ఉంటే అప్పుడు మనం పర్చేస్ చేయాలి, అంతేగా. సో మనం ఫస్ట్ కండిషన్ చెక్ చేసాం. ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఏం చేస్తాం, సెకండ్ కండిషన్ చెక్ చేస్తాం. సో ఎప్పుడు కూడా కండిషన్ రాసిన తర్వాత ఏం చేయాలి, బ్రేసెస్ ఓపెన్ చేయాలి. కాబట్టి ఇదిగోండి బ్రేసెస్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ ఇంకో కండిషన్ చెక్ చేస్తాను. ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు నేను ఏం చేస్తున్నాను, బుక్ పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది అంటున్నాను. సో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని రాస్తాను. ఓకే, ఇక్కడ ఈ రెండు ఇఫ్లు ఉన్నాయి చూడండి. ఈ లోపల మీరు రాసిన కండిషన్ కాస్త ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి అంటే ముందు మీరు దేని క్రాస్ చేసి రావాలి, కండిషన్ 1 క్రాస్ చేసి రావాలి. కండిషన్ 1 ట్రూ అయితేనే కండిషన్ 2కి వస్తారు, అంతేగా. సో దీన్ని ఏమని తీసుకోమంటే అవుటర్ ఇఫ్ అంటాం, అంటే బయట ఉన్నదన్నమాట. ఓకే, ఈ అవుటర్ ఇఫ్ అంటే ముందుగా ఇది కరెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం ఇన్నర్ ఇఫ్ కండిషన్కి వస్తాం. ఈ లోపల ఉన్నదాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇన్నర్ ఇఫ్ కండిషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను లోపల స్టేట్మెంట్స్ రాసాను చూడండి. ఈ స్టేట్మెంట్స్ అనేది దేనికి సంబంధించినవి అన్నమాట, ఈ ఇన్నర్ ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవి, అంతేగా. సో ఫస్ట్ కండిషన్ 1 ట్రూ అయితే అప్పుడు మాత్రమే కండిషన్ 2 చెక్ చేసుకుంటుంది. నేనంటూ మార్కెట్కి వెళ్ళిన తర్వాతే బుక్ అవైలబుల్గా ఉందా లేదా చూడగలుగుతాను. కాబట్టి ముందు మార్కెట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బుక్ అవైలబుల్గా ఉందా లేదా చూసాను. అవైలబుల్గా ఉంది, అప్పుడు నేను ఏం చేస్తాను, బుక్ పర్చేజ్ చేస్తాను. సో నేను బుక్ పర్చేజ్ చేస్తున్నాను అంటే ఎప్పుడు పర్చేజ్ చేస్తాను, అవైలబుల్గా ఉందా లేదా చూసి. కాబట్టి ఇక్కడ మనం రాసిన స్టేట్మెంట్స్ అన్ని దేనికి సంబంధించినవి, కండిషన్ 2కి సంబంధించినవి. సో కాబట్టి దీన్ని ఏమన్నా నేను ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నాను. ఓకే, క్లోజ్ చేస్తాను. మరి బుక్ అవైలబుల్గా ఉంటే పర్చేజ్ చేస్తాం, అవైలబుల్గా లేకపోతే అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం అనమాట, ఎల్స్ స్టేట్మెంట్. ఎల్స్లో ఏం రాస్తారు, ఐ మీన్ ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్ అని రాస్తాం. ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, కండిషన్ 1 2 అయితే మనం లోపలికి వస్తాం. బ్రేసెస్ లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, కండిషన్ 2 చెక్ చేస్తాం. కండిషన్ 2 కరెక్ట్ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి కండిషన్ 2 కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా, మేబీ రాంగ్ అయితే అప్పుడేమవుతుంది, కండిషన్ ఎప్పుడైతే రాంగ్ అయిందో ఆటోమేటిక్గా మనకి ఏం తెలుసు, ఇఫ్ ఎల్స్లో ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే రాంగ్ అయిందో ఆ రాంగ్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎల్స్లోకి వచ్చేస్తాయి అని తెలుసు. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే రాంగ్ అయిందో వెంటనే ఏం చేయాలి, ఎల్స్ బ్లాక్కి మెన్షన్ చేయాలి. సో ఎల్స్లో నేను ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నాను. ఈ ఎల్స్ బ్లాక్కి కంట్రోలర్ ఎప్పుడు వస్తుంది, ఈ ఇఫ్ స్టేట్మెంట్ రాంగ్ అయినప్పుడు. అంటే ఈ ఇఫ్ కండిషన్ 2 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఇఫ్ కండిషన్కి వచ్చేస్తుంది, అంటే కండిషన్ 2కి వస్తుంది. ఈ కండిషన్ 2 ఫెయిల్ అయింది అనుకోండి, ఈ కండిషన్ 2 అనేది 2 అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ ఫెయిల్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఈ ఎల్స్ అంటే ఈ ఎల్స్ దేనికి సంబంధించింది అనమాట, కండిషన్ 2కి సంబంధించింది. కండిషన్ 2 ఫెయిల్ అయింది అంటే దానికి సంబంధించిన ఎల్స్ బ్లాక్ ఐ మీన్ దీనికి సంబంధించిన ఫెయిల్ అయిన కండిషన్స్ అన్ని ఎక్కడ మెన్షన్ చేస్తాం, ఎల్స్లో మెన్షన్ చేస్తాం. సో ఈ కండిషన్ 2 ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఎల్స్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని పిలిచాము అంటే ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ఓకే, ఇదంతా ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు కండిషన్ 1 ట్రూ అయినప్పుడు. మేబీ కండిషన్ 1 ఫెయిల్ అయితే ఓకే, ఒకసారి ఇఫ్ కండిషన్ మనకి ఫెయిల్ అయితే అంటే ఆటోమేటిక్గా కండిషన్స్ ఫెయిల్ అయిన కండిషన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఎల్స్లో ఉంటాయి అని తెలుసు. కాబట్టి నెక్స్ట్ మనం ఏం రాయాలి, ఎల్స్ బ్లాక్ రాయాలి. సో ఎల్స్లో ఏముంటాయి అన్నమాట,
అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నీ ఉంటాయి. అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, ఓవరాల్గా క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి ఇఫ్ కండిషన్స్కి ఏ సంబంధం లేకుండా ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, కండిషన్ 1 ట్రూ అయింది. కండిషన్ 1 ట్రూ అయింది అంటే ఏం చేసింది, కండిషన్ 2 చెక్ చేసింది. ఇన్ కేస్ కండిషన్ 2 అనేది కరెక్ట్ అయితే, అంటే మనం ఇచ్చిన కండిషన్ 2 అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మేబీ కండిషన్ 1 కరెక్ట్ అయినా కండిషన్ 2 కరెక్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీనికంటే ఒక ఎల్స్ బ్లాక్ రాయాలి కదా. సో వెంటనే ఇది రాంగ్ అయిన, అంటే కండిషన్ 2 రాంగ్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడికి వచ్చేస్తాయి, ఎల్స్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఈ ఇఫ్ అనేది ఇన్నర్ ఇఫ్ ఎప్పుడైతే అయిందో దానికి ఆ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ ఏదైతే రాసామో అది కూడా ఏమవుతుంది, ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకోసం అంటే ఈ కండిషన్ 2 ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ మాత్రమే ఇక్కడికి వస్తాయి. కండిషన్ 1 ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ ఇక్కడ రావు. ఎందుకంటే ఈ ఇఫ్కి సంబంధించిన కండిషన్స్ అన్ని కూడా ఒకసారి మనం బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్నర్గా ఏదైతే కండిషన్ రాసామో ఈ కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఓకే, సో ఓవరాల్గా నేను ఏం చేశాను, ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ చేశాను. కాబట్టి మేబీ కండిషన్ 1 ఫెయిల్ అయితే, కండిషన్ 1 ట్రూ అయ్యి 2 ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తామని చెప్పాం. మేబీ కండిషన్ 1 2 అయితే ఇన్నర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మేబీ కండిషన్ 1 ఫెయిల్ అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే కంట్రోలర్ డైరెక్ట్ ఈ ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత కదా ఇక్కడికి వస్తున్నాం, కాబట్టి దీన్ని అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, ఇక ఇఫ్ స్టేట్మెంట్స్ ఏ సంబంధం లేకుండా ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి కూడా ఏం ఇచ్చానంటే స్టేట్మెంట్ ఎక్స్ అని ఇచ్చాను. ఇది కండిషన్స్ ట్రూ అయినా ఫెయిల్ అయినా ఎటువంటి సంబంధం లేకుండా స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూడండి, ఒక కండిషన్ రాసాను, ఇన్నర్గా ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇఫ్లో ఇంకొక ఇఫ్ రాసాను, ఇక్కడ ఒకే ఇఫ్ ఉండాలని లేదు. మేబీ మీరు కండిషన్ 2 అనేది ట్రూ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి అనుకుంటే ఇంకో కండిషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఓవరాల్గా ఇఫ్కి ఇన్నర్గా అంటే ఒక కండిషన్కి ఇన్నర్గా ఇంకో కండిషన్ కనుక మీరు చెక్ చేస్తే దాన్ని ఏమని చేస్తున్నామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నాను, నేను ఫస్ట్ ఒక కండిషన్ మెన్షన్ చేస్తాను. ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాను. ఈ కండిషన్ వరకు రావాలి అంటే ఫస్ట్ కండిషన్ అనేది ఏమవ్వాలి, ట్రూ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ కండిషన్కి వస్తాం. ఈ కండిషన్ ట్రూ అయింది అంటే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లోపల ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం, బయట ఉన్న దాన్ని అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ 2 అనేది దేనికి సంబంధించింది, ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ సంబంధించినవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ ఇన్నర్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కానీ సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడికి రావాలి, ఎల్స్లో రావాలి. కాబట్టి ఈ ఎల్స్ అనేది దేనికి సంబంధించింది, ఈ కండిషన్ 2కి సంబంధించింది. సో ఎల్స్లో ఏం చేస్తున్నాను, ఆ ఎల్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని రాస్తాను. సో ఈ ఎల్స్ అనేది దేనికి సంబంధించింది, ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ లోపల ఉన్న కండిషన్కి సంబంధించిందే కదా, కాబట్టి దీన్ని ఏమన్నా ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నాను. ఇదిగోండి ఎల్స్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఫస్ట్ ఓపెన్ చేసిన ఇప్పుని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మేబీ ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ కండిషన్ 1 ట్రూ అయినప్పుడు. ఓకే, మరి మేబీ ఈ కండిషన్ 1 ఫెయిల్ అయితే వెంటనే కండిషన్ 1 ఫెయిల్ అయిందంటే వెంటనే కంట్రోలర్ ఏం వెతుక్కుంటుంది, ఎల్స్ స్టేట్మెంట్స్. ఈ కండిషన్ 1 రాంగ్ అయిన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎల్స్లో. కాబట్టి ఎల్స్ బ్లాక్ వచ్చింది, అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూట్ అయ్యాయి. అంటే ఈ ఎల్స్ దేనికి సంబంధించింది, ఫస్ట్ కండిషన్కి సంబంధించింది. ఈ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ మేబీ ఈ కండిషన్ 2 అయితే అప్పుడు బ్లాక్ లోపలికి వస్తుంది. బ్లాక్ లోపలికి అంటే బ్రేసెస్ ఉన్నాయి చూడండి, ఈ బ్రేసెస్ లోపలికి వచ్చి నెక్స్ట్ ఏదైతే కండిషన్ ఉందో దాన్ని చెక్ చేస్తుంది. ఈ కండిషన్ 2 అయితే మళ్ళీ బ్రేసెస్ లోపలికి వచ్చి ఈ ఇన్నర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మేబీ కండిషన్ ఫెయిల్ అయితే ఇంకా బ్రేసెస్ లోపలికి రావు, ఎందుకంటే కండిషన్ ఫెయిల్ అయిపోయింది కదా, అప్పుడు వెంటనే ఎల్స్కి వచ్చేస్తుంది. ఎల్స్ లోపల ఎల్స్ బ్రేసెస్ లోపల మీరు ఏదైతే రాసారో ఆ స్టేట్మెంట్స్ని కాస్త ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇదంతా ఇప్పుడు కండిషన్ 1 ట్రూ అయిపోతుంది. మేబీ కండిషన్ 1 ఫెయిల్ అయిపోతే కండిషన్ 1 ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఈ బ్రేసెస్ లోపలికి రాదు. ఓకే, ఈ బ్రేసెస్ ఎక్కడ క్లోజ్ అయ్యింది చూడండి, ఈ ఇఫ్కి సంబంధించిన బ్రేసెస్ ఇది. ఓకే, దీన్ని ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఎల్స్కి సంబంధించిన బ్రేసెస్ ఇది, దీన్ని ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇది ఉంది చూడండి, ఇది దేనికి సంబంధించింది అనమాట, ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసాం, అవుటర్ ఇఫ్ ఇక్కడ క్లోజ్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తాను, కండిషన్ 1 ఫెయిల్ అయింది. కండిషన్ 1 ఫెయిల్ అయిందంటే ఇక బ్రేసెస్ లోపలికి కంట్రోలర్ అనేది రాదు, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది, కంట్రోలర్ ఈ కండిషన్ బ్రేసెస్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏముంది, ఎల్స్ ఉంది. అంటే ఈ ఎల్స్ దేనికి సంబంధించింది, ఈ కండిషన్ 1కి సంబంధించింది. కండిషన్ 1లో ఉన్న కండిషన్స్ రాంగ్ అయినవన్నీ కూడా ఎల్స్లో ఉంటాయి. సో దీన్ని ఏమని పిలుస్తున్నాం, ఇది అవుటర్ ఇఫ్ ఎప్పుడైతే అయిందో
ఈ అవుటర్ కి సంబంధించిన ఎల్స్ కండిషన్ కాబట్టి అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎక్స్క్లూడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఇఫ్ కండిషన్ కి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్న స్టేట్మెంట్స్ అన్ని స్టేట్మెంట్స్ ఎక్స్ అనుకున్నాం. ఓవరాల్ గా మెయిన్ ప్రాబ్లమ్ ని క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ చూపించలేదు కాబట్టి ఇలా పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు దీని ఫ్లో చార్ట్ డ్రా చేయాలనుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది, కండిషన్ 1 ఉంది. సో ఇటువంటి కండిషన్ 1 రాస్తున్నాను. కండిషన్ 1 రాస్తాం. ఓకే, మరి ఎప్పుడైతే కండిషన్ రాసామో ఈ కండిషన్ కి ట్రూ ఫాల్స్ రెండు ఉంటాయి. అయితే ట్రూ అవ్వాలి కండిషన్ లేదా ఫాల్స్ అవ్వాలి. ట్రూ ఫాల్స్. ఇన్ కేస్ నీకు ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయింది అనుకోండి. ట్రూ అయితే వెంటనే ఏం చెక్ చేసుకుంటుంది, అది ఈ బ్రేసెస్ లోపలికి వచ్చింది. బ్రేసెస్ లోపలికి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏముంది, మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది. ఓకే, సో కండిషన్ నీ ఇచ్చిన ఫస్ట్ కండిషన్ కనుక ట్రూ అయితే అది వెంటనే లోపలికి వచ్చి లోపల ఏముంది, మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది కాబట్టి ఆ కండిషన్ కాస్త చెక్ చేస్తుంది. కండిషన్ 2. ఓకే, సో ఈ కండిషన్ 2 లో ఏమున్నాయి, మళ్ళీ కండిషన్ ఎప్పుడైతే అన్నామో దీనికి ట్రూ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కండిషన్ 2 ట్రూ అయితే అంటే ఈ కండిషనే కదా కండిషన్ 2 అనేది. ఈ కండిషన్ 2 అయితే ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాం. సో ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, మేబీ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఏమవ్వాలి, ఆ ఇన్నర్ ఇఫ్ సంబంధించిన ఎల్స్ ఇక్కడ ఉంది కదా, వెంటనే నెక్స్ట్ లైన్ లోనే ఉందిగా. సో ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆ కండిషన్ 2 అనేది ఫెయిల్ అయితే ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఓకే, ఎప్పుడు ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు. మేబీ కండిషన్ ఫెయిల్ అయితే ట్రూ అయితే కండిషన్ 1 ట్రూ అయితే ఇంకో కండిషన్ చెక్ చేసాం, ఆ కండిషన్ రాసాం. కండిషన్ ఎప్పుడు డైమండ్ సింబల్ రాయాలి కాబట్టి డైమండ్ సింబల్ లో మెన్షన్ చేశాను. మళ్ళీ ఈ కండిషన్ ట్రూ ఫాల్స్ రెండు ఉంటాయిగా. సో కండిషన్ 2 అనేది ట్రూ అయితే ఆటోమేటిక్ గా బ్రేసెస్ లోపలికి వస్తుంది అన్నాను. బ్రేసెస్ లోపల ఏమున్నాయి, ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే కండిషన్ 2 అనేది ట్రూ అయిందో ఆటోమేటిక్ గా ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. మేబీ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎల్స్ వస్తుంది. ఎల్స్ లో ఏం రాసాం, ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్ రాసాం. సో ఇటువంటి ఫెయిల్ అయితే ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇదంతా ఇప్పుడు కండిషన్ 1 అనేది ట్రూ అయినప్పుడు. మేబీ కండిషన్ 1 అనేది ఫెయిల్ అయితే అప్పుడు ఎక్కడికి వచ్చేసింది, కంట్రోలర్ ఈ ఎల్స్ వస్తుంది అని చెప్పాను. ఓకేగా, సో ఇప్పుడు ఓపెన్ చేసాం. ఈ ఓపెన్ చేసిన ఎల్స్ ఇఫ్ కాస్త ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ కండిషన్ 1 అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందంటే కంట్రోలర్ ఇంకా అసలు లోపలికి రాదు. లోపలికి రాదు అంటే ఈ ఇఫ్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దీని తర్వాత వెళ్తుంది. తర్వాత ఏముంది, ఎల్స్ ఉంది. కాబట్టి కంట్రోలర్ ఇక్కడికి వస్తుంది. సో ఎల్స్ లో ఏమున్నాయి, అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇన్ కేస్ ఈ కండిషన్ 1 అనేది ఫెయిల్ అయితే కంట్రోలర్ అనేది అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్స్ వస్తుంది. ఓకేనా, సో ఇక నెక్స్ట్ చూడండి. ఈ ఇఫ్ కండిషన్స్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎటువంటి సంబంధం లేకుండా మీరు రాసిన ప్రోగ్రామ్ లో రాసిన రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా దేనికి సంబంధం లేకుండా మనకి స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్ ఫర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకేనా, సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఏముంది చూడండి. ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇదిగోండి కండిషన్ 1 ట్రూ అయింది. ట్రూ అయింది అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది. ఇదిగోండి ట్రూ అయితే కండిషన్ 2 చెక్ చేసింది. ఇంకో కండిషన్ ఫెయిల్ చేసుకున్నాం కండిషన్ 2. సో కండిషన్ 2 చెక్ చేసింది. మళ్ళీ కండిషన్ 2 కూడా ట్రూ కి ఫాల్స్ ఉంటాయి కదా. అయితే కండిషన్ 2 అనేది ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. ఇన్ కేస్ ట్రూ అయితే నేను ఏం చెప్పాను, కండిషన్ 2 అనేది ట్రూ అయితే ఈ బ్రేసెస్ లోపలికి వస్తుంది. బ్రేసెస్ లోపల ఏమున్నాయి, ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మేబీ ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడికి వస్తాయి, ఈ ఎల్స్ లోకి వస్తాయి. ఈ ఎల్స్ కి ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము, ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఫెయిల్ అయితే ఇన్నర్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇదంతా ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు. మేబీ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోతే వెంటనే ఎక్కడికి వస్తుంది, ఈ ఎల్స్ వస్తుంది. సో ఇటువంటి ఫెయిల్ అయితే నెక్స్ట్ ఈ ఎల్స్ లో నేను ఏం రాసాను, అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్స్ రాసాను. సో ఎప్పుడైతే కండిషన్ 1 అనేది ఫెయిల్ అయిందో అవుటర్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాయి. కండిషన్ ఎటువంటి సంబంధం లేకుండా కండిషన్ 1 ట్రూ అయిందా లేదా అనే 2 ట్రూ అయిందా లేదా ఎటువంటి సంబంధం లేకుండా మనం బయట రాసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టేట్మెంట్ ఎక్స్ అనుకుంటున్నాం. వీటికి ఈ స్టేట్మెంట్స్ ఎక్స్ అని ఏదైతే అన్నారో వాటికి కండిషన్కి ఎటువంటి సంబంధం ఉండదు. అటువంటివన్నీ కూడా కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి ట్రూ అయినా ఫాల్స్ అయినా స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్
దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్. ఓకే, ఇక ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఇక్కడ రాస్తా చూడండి. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కి ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే సో నేను ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ రాస్తున్నాను. హెడర్ ఫైల్ సిలాంగ్వేజ్ హెడర్ ఫైల్ తో స్టార్ట్ చేస్తాను. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ h. ఒకసారి హెడర్ ఫైల్ అయిన తర్వాత ఏం రాయాలి, మెయిన్ మెథడ్ రాయాలి. ఇదిగోండి మెయిన్ మెథడ్ రాస్తాను. ఓకే, మెయిన్ మెథడ్ రాసేసిన తర్వాత ఇక్కడ ఏం చేద్దాము అంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇంట్ a కామా b. ఓకే, a కామా b తీసుకున్న తర్వాత ప్రింటర్ ఏం చేద్దామంటే ఈ రెండు నెంబర్స్లోకి ఏ బి అని ఏదైతే 2 వేరియబుల్స్ తీసుకున్నారో ఆ 2 వేరియబుల్స్లోకి వాల్యూస్ తీసుకుందాం. దానికోసం ఏం చేస్తున్నానంటే ఎంటర్ 2 వాల్యూస్. ఓకే, ఎంటర్ 2 వాల్యూస్ ఇది ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ఎప్పుడైతే ఎంటర్ 2 వాల్యూస్ అని అన్నారో మీరు వెంటనే ఏం చేస్తారు, ఆ 2 వాల్యూస్ కాస్త కీబోర్డ్ నుంచి ఇస్తారు. అలా ఇవ్వాలి అంటే సిస్టమ్ రీడ్ చేయడానికి ఐ మీన్ మనం సి లాంగ్వేజ్లో ఏం వాడతాం, స్కాన్ఎఫ్ వాడతాం. ఓకే, స్కాన్ఎఫ్ తీసుకున్న 2 వేరియబుల్స్ కూడా ఏ డేటా టైపు, ఇంటిజర్ డేటా టైప్. ఇంటిజర్ డేటా టైప్ అయితే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏం వాడాలి, %d వాడాలి. ఓకే, %d. ఎన్ని ఇంటిజర్స్ రీడ్ చేస్తున్నాం, 2 ఇంటిజర్స్ రీడ్ చేస్తున్నాం కాబట్టి 2%d వాడాలి. ఓకే, ఒక్కొక్కటి ఇంటిజర్ డేటా టైప్ %d ఫార్మాట్ స్పెసిఫైయర్. ఎన్ని రీడ్ చేస్తున్నాం మనం, 2 రీడ్ చేస్తున్నాం కాబట్టి 2ని రాస్తాం. ఇలా రీడ్ చేసే 2 ఇంటిజర్స్ కూడా ఎందులో పంపించాలి, ఏలో ఒకటి బిలో ఒకటి. రీడ్ చేయడానికి ఏ సింబల్ వాడాలి, మనం యాంపర్సండ్ సింబల్ వాడాలి. సో యాంపర్సండ్ ఏ యాంపర్సండ్. ఇప్పుడు ఏమవుతుంది, ఎంటర్ 2 నెంబర్స్ అన్నారు. వెంటనే మీరు కీబోర్డ్ నుంచి ఇచ్చే వాల్యూస్ కాస్త ఏలో ఒక వాల్యూ బిలో ఒక, అంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఏలోకి, సెకండ్ ఇచ్చిన వాల్యూ బిలోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కండిషన్ రాద్దాం. ఇప్పుడు నేను ఏం కండిషన్ రాస్తున్నాను అంటే చూడండి, ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. నేను ఏ బిలోకి ఏవో 2 వాల్యూస్ తీసుకుంటున్నాను, అలా తీసుకున్న 2 వాల్యూస్ కూడా సమానం కాకపోతే, అంతేగా ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్ కాకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ కన్నా బి 5 ఇచ్చాం. ఓకే, సో ఎంటర్ 2 వాల్యూస్ అనేది ప్రాబ్లమ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ ఏమని అడుగుతుంది అంటే ఎంటర్ అవుట్పుట్. దీన్ని ఏమని పిలుస్తాం, అవుట్పుట్. ఎంటర్ 2 వాల్యూస్ ఇలా అడిగింది. ఎంటర్ 2 వాల్యూస్ అని అనగానే మీరు కీబోర్డ్ నుంచి ఏం చేస్తారు, 2 వాల్యూస్ ఇస్తారు. ఆ ఇచ్చిన 2 వాల్యూస్ కాస్త నేను ఏం చెప్తానంటే 10 ఒకటి 4 ఒకటి అనుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను కండిషన్ రాస్తాను, రీడ్ చేస్తాను కదా, ఇంతవరకు కూడా జరిగిన ప్రాసెస్ అది. ఎంటర్ 2 వాల్యూస్ అన్నాం. నెక్స్ట్ మీరు వాల్యూస్ ఇచ్చారు, ఆ వాల్యూస్ రీడ్ చేయడానికి స్కానర్ వాడాం. అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 4. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ కాస్త ఫస్ట్ ఏం స్పెసిఫై చేశారు, ఏ స్పెసిఫై చేశారు కాబట్టి మీరు ఫస్ట్ ఇచ్చిన వాల్యూ కాస్త ఏలో వెళ్తుంది. సెకండ్ బి స్పెసిఫై చేశారు కాబట్టి సెకండ్ ఇచ్చిన వాల్యూ కాస్త బిలో వెళ్తుంది. ఇక్కడ వరకు ఓకేగా. నేను ఇప్పుడు ఒక కండిషన్ రాస్తాను, ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ నాట్ ఈక్వల్ టు బి అవునా కాదా, ఏలో 10 ఇచ్చాను నేను, బిలో 4 ఇచ్చాను. 10 నాట్ ఈక్వల్ టు 4 కరెక్టే కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే బ్రేసెస్ ఓపెన్ చేస్తాను. ఇది కండిషన్ 1 అనమాట. కండిషన్ 1 ట్రూ అయితే నేను ఇప్పుడు ఇంకో కండిషన్ రాస్తాను. ఏ నాట్ ఈక్వల్ టు బి అయింది, ఓకే, అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్ కాలేదు. మరి అలా ఈక్వల్ కాలేదు అంటే కంపల్సరీ ఈక్వల్ కాలేదు అంటే ఏలో ఉన్న వాల్యూ బి కన్నా పెద్దదైనా అవ్వాలి, చిన్నదైనా అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాను, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. అంతేగా, నాట్ ఈక్వల్ అయింది అంటే అయితే పెద్దది అవ్వాలి ఏ వాల్యూ బి కన్నా, లేదు అంటే చిన్నది అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే కనుక నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఏ ఈజ్ బిగ్, ఏ పెద్ద వాల్యూ అని ప్రింట్ చేస్తాను. అంతేగా, ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ బి అనేది ట్రూ అయిందో ఆటోమేటిక్గా అవుతుంది ఏ వాల్యూ పెద్దదే అర్థం. కాబట్టి నేను ఏం ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్ అన్నాను. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఏ నాట్ ఈక్వల్ టు బి అయింది కానీ ఏ గ్రేటర్ దాన్ బి అవ్వలేదు. ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వలేదో ఆ కండిషన్ రాంగ్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి, ఎల్స్లోకి వచ్చేస్తాయి. ఎల్స్ ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ బి ఫెయిల్ అయిందో దాని మీనింగ్ ఏంటి, ఏ లెస్ దాన్ బి అంటే ఏ బి కన్నా పెద్ద అవ్వలేదు, అంటే ఏ బి ఏలో ఉన్న వాల్యూ బి కన్నా చిన్న వాల్యూ, అంటే 10 4 కాదనమాట, 4 10 అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఏలో 4 ఉంది, బిలో 10 ఉంది. 4 గ్రేటర్ దాన్ 10 కరెక్టా కాదు, ఎందుకంటే 4 అనే వాల్యూ 10 వాల్యూ కన్నా చిన్నది. అప్పుడు ఆటోమేటిక్గా కండిషన్ ఫెయిల్ అవుతుంది.
కండిషన్ ఫెయిల్ అయినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాం అనమాట, ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో ఏం రాస్తాం ఇప్పుడు, ప్రింటర్ ఏ వాల్యూ పెద్ద కాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి, బి పెద్దగా ఉంది. సో బి ఈజ్ బి. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓవరాల్గా ఇఫ్ని క్లోజ్ చేస్తాను. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుంది, ఏ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు. నేను ఇప్పుడు ఏలో తీసుకున్న వాల్యూ బిలో తీసుకున్న వాల్యూ ఈక్వల్ అయిపోతే అవ్వకూడదు అనే రూల్ ఏం లేదు కదా. నేను ఏలో 5 తీసుకున్నాను, బిలో కూడా 5 తీసుకున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ 5, బి వాల్యూ 5, కండిషన్ 1 చెక్ చేసింది. ఏ నాట్ ఈక్వల్ టు బి అవునా కాదా, 5 నాట్ ఈక్వల్ టు 5 కరెక్టా కాదు, 5 ఈక్వల్ టు 5 కానీ 5 నాట్ ఈక్వల్ టు 5 కాదుగా, రెండు ఈక్వల్ అయిన వాల్యూస్. అంటే ఏమైంది, ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అయిందో వెంటనే ఏం చేస్తుంది, ఎల్స్ కండిషన్ వచ్చింది. ఓకే, ఎల్స్ బ్లాక్ వచ్చింది. ఎప్పుడు ఎల్స్ బ్లాక్ వస్తుంది, ఈ ఎల్స్ బ్లాక్కి ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు. ఈ కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఏబి వాల్యూస్ రెండు కూడా సమానమైనప్పుడు. అంటే ఇందులో ఏం రాస్తాం, ప్రింటర్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఓకేనా, ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాను, మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ 1, ఇది కండిషన్ 1 రాశాను. ఈ కండిషన్ 1 ట్రూ అయితే నెక్స్ట్ ఏం చేస్తాను, ఏ నాట్ ఈక్వల్ టు బి కరెక్ట్ అయితే అప్పుడు నేను ఇంకో కండిషన్ చెక్ చేస్తాను, అది కండిషన్ 2. ఇక్కడ ఏం చేస్తాను, ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే ఏ బి వాల్యూ సమానం కాలేదు అంటే అయితే ఏ వాల్యూ బి కన్నా పెద్దైనా అవ్వాలి, లేదా ఏ వాల్యూ బి కన్నా చిన్నదైనా అవ్వాలి. సో నేను ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేస్తాను, ఏ గ్రేటర్ దెన్ బి అవునా. ఏ నాట్ ఈక్వల్ టు బి అనేది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అవునా అయితే ఏ బిగ్ అని ప్రింట్ చేయాలి. లేదు, ఎప్పుడైతే ఏ గ్రేటర్ దెన్ బి అవ్వలేదు ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఈ కండిషన్ ఫెయిల్ అయింది అంటే నేను వెంటనే ఏం చెప్పాను, ఈ కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎల్స్లోకి వస్తాయి, ఇన్నర్ ఎల్స్. ఓకే, సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ ఎల్స్, ఇదిగోండి ఈ ఎల్స్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఏ బి కన్నా పెద్ద కాలేదో ఆటోమేటిక్గా బి అనేది కదా పెద్దది. సో ఎల్స్ బి ఈజ్ బిగ్. ఓకే, ఈ ఏ బిగ్ అయినా బి బిగ్ అయినా ఎప్పుడు జరగాలి, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ సమానం కాకపోతే. ఇన్ కేస్ మనం తీసుకున్న వాల్యూస్ రెండు సమానం అయిపోతే అప్పుడు ఓవరాల్గా కండిషన్ 1 ఫెయిల్ అయింది. ఎప్పుడైతే కండిషన్ 1 ఫెయిల్ అయిందో నేను ఏం చెప్పాను, ఈ ఎల్స్కి వచ్చేస్తుంది. ఈ ఎల్స్ని అవుటర్ ఎల్స్ అన్నాను. సో ఈ ఎల్స్కి వచ్చింది. ఈ ఎల్స్కి ఎప్పుడు వస్తుంది, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ నాట్ ఈక్వల్ కాకపోతే, అంటే రెండు ఈక్వల్ అయితే. కాబట్టి ప్రింట్లో నేను ఏం రాస్తాను, ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో చూడండి, ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాను. సింపుల్గా ఇప్పుడు నేను సింటాక్స్ అరేంజ్ చేస్తున్నాను. చూడండి, అక్కడ ఓవరాల్గా ఈ ఇఫ్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎల్స్లో నేను ఏం చేస్తాను అనమాట, ప్రింటర్ ఈ ఎల్స్కి ఎప్పుడు వస్తుంది, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్ అయినప్పుడు. ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఓకే, సో దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇంకో ప్రింటర్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇక్కడ ఏం రాస్తానంటే దిస్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ సంథింగ్ ఏదో రాస్తున్నాను, క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను దిస్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నాను. చూడండి, ఇది ఈ కండిషన్ దేనికి సంబంధించింది కాదు. ఎల్స్ ఇక్కడ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను. కాబట్టి వీటిని ఏమనిపిస్తాను అంటే స్టేట్మెంట్స్ ఎక్స్ అంటాం అనమాట. మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినా ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తుంది, స్టార్టింగ్ ఏముంది, ఎంటర్ 2 వాల్యూస్ అంటుంది. కాబట్టి ఎంటర్ 2 వాల్యూస్ అని అడుగుతుంది. ఎప్పుడైతే ఎంటర్ 2 వాల్యూస్ అని అడిగిందో మీరు సంథింగ్ ఏవో వాల్యూస్ ఇచ్చారు. సపోజ్ 10 or 20 ఇచ్చారు. 10 or 20 ఇచ్చినప్పుడు అవి రీడ్ చేయడానికి మీరు ఇచ్చిన 10 or 20 రీడ్ చేయడానికి కాస్త స్కాన్ అవ్వడం. ఇప్పుడు కండిషన్ రాశాను. ఏం రాశాను, ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే ఏలో ఎంత తీసుకున్నాను, 10 తీసుకున్నాను. బిలో ఎంత తీసుకున్నాను, 20 తీసుకున్నాను. సో 10 or 20 ఈక్వల్ కాదు కదా, అంటే ఈ కండిషన్ 2 అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా లోపలికి వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కండిషన్ రాశాను. ఏం రాశాను, 10 ఏ గ్రేటర్ దెన్ బి అవునా, అంటే 10 గ్రేటర్ దెన్ 20 అవునా చెక్ చేశాను. 10 గ్రేటర్ దెన్ 20 కాదు అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది. సెకండ్ కండిషన్ ఫెయిల్ అయిందంటే వెంటనే సెకండ్ కండిషన్కి సంబంధించిన ఎల్స్ బ్లాక్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది. సెకండ్ కండిషన్కి సంబంధించిన ఎల్స్ బ్లాక్ ఇక్కడ ఉంది. సో ఎల్స్లో ఏం చేస్తాం, ఎప్పుడైతే ఏ గ్రేటర్ దెన్ బి రాంగ్ అయిందో దాని మీనింగ్ ఏంటి, ఏ లెస్ దెన్ బి అని. సో వెంటనే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇదంతా ఎప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే. నేను
ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసింది. స్టార్టింగ్ కండిషన్ వాడుతుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి అవునా, ఏలో 10 ఉంది, బిలో 10 ఉంది. అంటే ఏ ఈక్వల్ టు బి అయింది అంటే కండిషన్ 1 ఫెయిల్ అయింది. అంటే ఆటోమేటిక్గా ఎక్కడికి వచ్చేస్తుంది, ఈ ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఈ ఎల్స్లోకి వచ్చింది. ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే మీనింగ్ ఏంటి, ఏబి రెండు ఈక్వల్. ఓకే, సో ఈ ఎల్స్ క్లోజ్ చేస్తాం. వారు అయితే ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ రాస్తారు చూడండి, ప్రింటర్స్ దిస్ ఈజ్ నెస్టెడ్ స్టేట్మెంట్ అని. ఇది ఈ కండిషన్స్ దేనికి సంబంధించింది కాదు, అన్ని ప్లేసెస్ క్లోజ్ చేసిన తర్వాత నేను రాస్తాను. అంటే ఈ స్టేట్మెంట్ ఎక్స్ అన్నమాట. సో కండిషన్స్ 2 అయినా ఫాల్స్ అయినా వాటికి సంబంధం లేకుండా కంపల్సరీ ఎక్స్క్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం రాస్తాను, మెయిన్ మెథడ్ ఓపెన్ చేశాను కదా స్టార్టింగ్లో, దాని రాస్తా క్లోజ్ చేశాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ నెస్టెడ్ స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎల్స్ లాడర్ లేదా ఎల్స్ ఇఫ్ లాడర్. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో నెక్స్ట్ స్టేట్మెంట్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై అయితే నేను ఏం చెప్పాను, ఓన్లీ ట్రూ కంటే ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది, దాని ఫాల్స్ బ్లాక్ ఉండదు. ఇఫ్ ఎల్స్ అయితే ఒక ట్రూ బ్లాక్ ఉంటుంది, ఒక ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ అయితే ఒక కండిషన్ కిందగా ఇంకో కండిషన్ చెక్ చేస్తాం, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎల్స్ ఇఫ్ లాడర్. ఇక ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ని మనం చెక్ చేయాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటంటే ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే, మల్టిపుల్ కండిషన్స్ అంటే ఒక కండిషన్ ట్రూ అయితే దాని తర్వాత ఇంకో కండిషన్ అయితే అది నెస్టెడ్ ఇఫ్. అలా కాదు, నేను మల్టిపుల్ కండిషన్స్ మెన్షన్ చేయాలి అని అనుకుంటున్నాను, 1 by 1 ఒక్కొక్క కండిషన్ అన్నమాట. అలా మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాలి అని అనుకుంటే కనుక దానికి ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్ వాడతాం. దానికి సింటాక్స్ చూడండి, ఫస్ట్ ఇఫ్ రాస్తాం, దాంట్లో నేను ఏం చేస్తానంటే కండిషన్ 1 రాస్తాను. ఓకే, ఇది ట్రూ అయితే ఈ కండిషన్ 1లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, దీని స్టేట్మెంట్స్ 1 అనుకుందాం. స్టేట్మెంట్ 1 దీన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ కండిషన్ 1 రాసాను, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ రాసాను, క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకో కండిషన్ రాస్తాను, ఎల్స్ ఇఫ్. ఓకే, సో ఇంకో కండిషన్ ఏంటిది, ఎల్స్ ఇఫ్ లాడర్ కాబట్టి ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఇక్కడ నేను ఇంకో కండిషన్ 2ని మెన్షన్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, కండిషన్ 2కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తాను, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇంకో కండిషన్ రాద్దాం అనుకున్నాను, మళ్ళీ ఏం చేస్తాం, ఎల్స్ ఇఫ్, ఇంకొక ఎల్స్ ఇఫ్ రాస్తాం, ఇంకో కండిషన్ రాయాలిగా. సో కండిషన్ దెన్నోది 3, దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి, స్టేట్మెంట్ 3. ఓకే, క్లోజ్ చేస్తాను. ఇలా నెక్స్ట్ ఇంకో కండిషన్ రాద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎన్నో కండిషన్ 4. సో ఇందులో స్టేట్మెంట్ 4 క్లోజ్ చేస్తాం. అప్ టు ఎంతవరకు అంటే మీరు ఎన్ని కండిషన్స్ అయితే మెన్షన్ చేయాలనుకుంటున్నారో అన్ని కండిషన్స్ వరకు కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఎల్స్ ఇఫ్ అప్ టు ఎంతవరకు, కండిషన్ n. దీంట్లో ఉండే స్టేట్మెంట్స్ n క్లోజ్ చేస్తాం. ఓకే, ఇక లాస్ట్లో ఏం చేస్తారంటే ఎల్స్ కండిషన్ రాస్తారు. ఇందులో ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ ఎల్స్ కండిషన్ ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తామంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటారు. డిఫాల్ట్ స్టేట్మెంట్. ఈ ఎల్స్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే మీరు ఏదో సంథింగ్ స్టేట్మెంట్ కండిషన్ ఇచ్చారు, ఆ కండిషన్ ఫస్ట్ కండిషన్తో కంపేర్ చేసుకుంటుంది. ఆ కండిషన్ ట్రూ అయితే ఓకే, రాంగ్ అయింది అనుకోండి నెక్స్ట్ కండిషన్ 2ని చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్ రాంగ్ అయింది అనుకోండి నెక్స్ట్ కండిషన్ 3 చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్ రాంగ్ అయింది అనుకోండి నెక్స్ట్ కండిషన్ 4, ఆ కండిషన్ రాంగ్ అయింది అనుకోండి అప్పుడు ఏంటంటే అన్ని కండిషన్స్ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి యూజ్ చేసే స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, సో అప్ టు అన్ని స్టేట్మెంట్స్ అంటే అన్ని కండిషన్స్ని మీరు ఎన్నైతే మెన్షన్ చేశారో అన్ని కండిషన్స్లో చెక్ చేసింది. మీరు ఇచ్చిన ఇన్పుట్కి ఇక్కడ ఉన్న కండిషన్స్కి మీరు మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా ఈ ఎల్స్లో మీరు ఏదైతే రాసారో ఆ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎక్స్క్యూట్ అవుతుంది. కాబట్టి ఈ ఎల్స్ స్టేట్మెంట్ ఏమని పిలుస్తామంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటారు. ఓకే, దీనికి ఫ్లో చార్ట్ చూసారనుకోండి, ఫస్ట్ ఏం చెప్పాను నేను, కండిషన్ 1. కండిషన్ ఎప్పుడు కూడా డైమండ్ సింబల్తో చూపించారు కాబట్టి ఇదిగోండి కండిషన్ 1. ఓకే, సో ఈ కండిషన్ 1 ట్రూ అయితే ఏమవుతుంది, ఆ కండిషన్ 1కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏమని చెప్పాను, స్టేట్మెంట్ 1 అనుకున్నాను. స్టేట్మెంట్ 1 అనేది ఎక్స్క్యూట్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఏం చెక్ చేస్తున్నారు, మళ్ళీ కండిషన్ 2 చెక్ చేసుకుంటున్నాం.
కండిషన్ 2 అయితే ఆ 2 కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవైతున్నాయి స్టేట్మెంట్ 2 అన్నాను. సో 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ కండిషన్ 2 ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్కి ఏం పెట్టుకుందాం కండిషన్ 3. మళ్ళీ కండిషన్ 2 అయితే దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి 2 అయితే. ఇన్ కేస్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, అప్ టు అలా ఎంతవరకు చెక్ చేసుకుంటుంది కండిషన్ n వరకు. ఇదిగోండి కండిషన్ n. ఇన్ కేస్ కండిషన్ n ట్రూ అయితే ఆ కండిషన్ n లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. n అంటే ఏంటి 1 2 3 4 5 6 అప్ టు ఎంత వరకు ఉంటే అంతవరకు. సో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి స్టేట్మెంట్ n. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు else స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్ ఫర్ else if ladder. ఓకేనా? సో కండిషన్ 1 ని ఫస్ట్ చెక్ చేసుకుంటాం. మీరు కండిషన్ 1 2 అయిపోయింది అనుకోండి, అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్ కేస్ కండిషన్ 1 ఫెయిల్ అయితే అప్పుడు నెక్స్ట్ ఉన్న కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఉన్న కండిషన్ ట్రూ అయితే ఆ ట్రూ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయాల్సింది. ఇన్ కేస్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏదైతే కండిషన్ 3 ఉందో దాన్ని చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ 2 అయితే దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి 3 లో ఉన్న స్టేట్మెంట్స్. ఇన్ కేస్ ఆ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ చెక్ చేసుకుంటుంది. అప్పుడు ఎంతవరకు మీకు లైన్గా ఎన్ని కండిషన్స్ ఇచ్చారో ఆ కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మనం ఇచ్చిన కండిషన్స్ అన్నింటికి మనం ఇచ్చిన ఇన్పుట్కి సంబంధం లేదు అంటే కండిషన్ ఫెయిల్ అయిపోయింది అన్ని కండిషన్స్ అనుకోండి, అప్పుడు ఫైనల్గా ఈ ఎల్స్ దీన్ని ఏమని చూస్తాం డిఫాల్ట్ స్టేట్మెంట్. ఈ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్స్ ఇఫ్ ladder. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన మార్క్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఆ మార్క్స్ ఏం చేద్దాం అంటే చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ రాస్తున్నాను stdio.h హెడర్ ఫైల్ రాస్తాను. నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాస్తాను. ఇక నేను ఏం చేస్తున్నానంటే మార్క్స్ అనే ఒక వేరియబుల్ని రీడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎంటర్ మార్క్స్ అన్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎంటర్ మార్క్స్ అనేప్పుడు మీరు మార్క్స్ ఇస్తారుగా, సో దాని కాస్త రీడ్ చేయడానికి %d. ఎందుకోసం అంటే మనం ఇచ్చిన మార్క్స్ కాస్త ఇంటిజర్ డేటా కాబట్టి %d అన్నాను. ఈ ఎప్పుడైతే మీరు మార్క్స్ ఇస్తున్నారో అది కాస్త ఏ వేరియబుల్లో తీసుకున్నారు మార్క్స్ అనే వేరియబుల్లో, కాబట్టి 10% మార్క్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఒక కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 70, నేను ఏవైతే మార్క్స్ ఇస్తున్నానో ఆ మార్క్స్ అనేవి 70 కన్నా ఎక్కువ ఉంటాయి, నేనేం చేస్తున్నానంటే ప్రింట్ ఓ గ్రేడ్ ఇస్తాను. 70 కన్నా ఎక్కువ వచ్చేస్తే ఓ గ్రేడ్ ఇస్తాను. ఓకే, ఓ గ్రేడ్. ఒకవేళ 70 కాలేదు అంటే 70 కన్నా తక్కువ కదా. 70 కన్నా తక్కువ అంటే నేనేం చేస్తానంటే ఇంకో కండిషన్ రాయాలిగా, ఎల్సి మార్క్స్ గ్రేటర్ దాన్ 60. 70 కన్నా తక్కువే కానీ 60 కన్నా ఎక్కువై ఉండాలి. అలా ఉంటే నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఓ గ్రేడ్ ఇచ్చాం కదా, ఇక్కడ ఏ గ్రేడ్ ఇచ్చాం, ఏ గ్రేడ్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు 60 కన్నా తక్కువ అయిందని మనం ఏం చేద్దాం అంటే 50 కన్నా ఎక్కువ చూద్దాం. మార్క్స్ గ్రేటర్ దాన్ 50. 60 కన్నా తక్కువే కానీ 50 కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఉంటే నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ బి గ్రేడ్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ 50 కన్నా తక్కువ అంటే ఎల్సి మార్క్స్ గ్రేటర్ దాన్ 40 ఇలా అయితే ప్రింట్ ఏదో సి గ్రేడ్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, మేబీ 40 కన్నా తక్కువ అయితే నేనేం చేస్తానంటే ఫెయిల్ చేస్తున్నాను. ఓకే, సో ఫైనల్గా ఎల్స్ ఏం చేద్దామంటే ప్రింట్ ఫెయిల్. ఇది మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడం.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, ఫస్ట్ అది ఏమని అడుగుతుంది అంటే ఎంటర్ మార్క్స్ అని అడుగుతుంది. ఓకే, ఎంటర్ మార్క్స్ అని అడిగినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇచ్చారు. 60 ఇచ్చినప్పుడు ఫస్ట్ అది ఏం చేస్తుంది అంటే మార్క్స్ రీడ్ చేసింది. మార్క్స్లో ప్రెజెంట్ ఎంత ఉంది, ఎంత ఇచ్చాం మనం 60 ఇచ్చాం. సో 60 ఇచ్చినప్పుడు అది కంపేర్ చేసుకుంటుంది. ఫస్ట్ కండిషన్ 60 గ్రేటర్ దాన్ 70 అవునా కాదా చూసుకుంటుంది. 70 కన్నా 60 పెద్దది కాదు కదా, అంటే కండిషన్ 1 ఫెయిల్ అయింది. వెంటనే ఏ కండిషన్ చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఉన్న కండిషన్ చెక్ చేసుకోవాలి. మనం ఇచ్చింది 60 గ్రేటర్ దాన్ 60యా కాదు, 60 ఈక్వల్ టు 60 కానీ 60 గ్రేటర్ దాన్ 60 కాదు కదా, అంటే కండిషన్ 2 ఫెయిల్ అయింది. నెక్స్ట్ వెంటనే ఏం చేస్తుంది, నెక్స్ట్ కండిషన్ ఏది ఉందో అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మార్క్స్లో 60 ఉంది, 60 గ్రేటర్ దాన్ 50 కండిషన్ కరెక్టేగా, అంటే అప్పుడు ఏమవుతుంది అనమాట, మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది బి గ్రేడ్ వచ్చింది. ఓకే, సేమ్ ఇదే ప్రాబ్లం ఎంటర్ మార్క్స్ అని ఉంది. ఎంటర్ మార్క్స్ అని అన్నప్పుడు నేను 35 ఇచ్చాను. ఓకే, 35 ఇచ్చినప్పుడు ఇప్పుడు మార్క్స్ ఎంత ఉంది, 35 ఉంది. కండిషన్ 1 చెక్ చేస్తుంది. కండిషన్ 1 35 గ్రేటర్ దాన్ 70 కాదు, సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 35 గ్రేటర్ దాన్ 60 కాదు, నెక్స్ట్ కండిషన్ ఏముంది 35 గ్రేటర్ దాన్ 50 కాదు, నెక్స్ట్ కండిషన్ 35 గ్రేటర్ దాన్ 40 కాదు. నెక్స్ట్ ఇంకేముంది, అన్ని కండిషన్స్ మన ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. మన ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి అంటే అప్పుడు నేను ఏం చెప్పాను, డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటూ ఒక ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 40 కన్నా తక్కువ వచ్చాయి, మన ఇచ్చిన మార్క్స్ అన్ని 35. 40 కన్నా తక్కువ అయితే మనం ఏమన్నాం, ఆ క్యాండిడేట్ ఫెయిల్ అంటాం. సో ఇచ్చిన కండిషన్స్ అన్నీ కంప్లీట్ చేసింది, ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో ఆటోమేటిక్గా డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏం రాసాను, ఫెయిల్ అని రాసాను. సో అవుట్పుట్లో ఫెయిల్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్స్ ఇఫ్ లాటర్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి, మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తాం. 35 ఇచ్చినప్పుడు కండిషన్ 1తో కంపేర్ చేస్తాం, నెక్స్ట్ కండిషన్ 2, నెక్స్ట్ కండిషన్ 3, నెక్స్ట్ కండిషన్ 4, అప్పుడు ఎన్ని ఉంటే అన్ని కండిషన్స్ని చెక్ చేస్తాం. ఏ కండిషన్తో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు అక్కడికి వెళ్ళాం. ఓకే, సో అంటే ఇక్కడ ఏమైంది, మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్స్ ఇఫ్ లాటర్ స్టేట్మెంట్. సో సింపుల్ ఇఫ్ అంటే ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఎల్స్ అంటే ఒక ట్రూ బ్లాక్ ఉంటుంది, ఒక ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. అండ్ నెస్టెడ్ ఇఫ్ అయితే కనుక ఈ కండిషన్కి ఎన్నగా ఇంకో కండిషన్ ఉంటుంది. ఒక కండిషన్ ట్రూ అయితేనే ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ కండిషన్ ఫెయిల్ అయితే ఆ కండిషన్ సంబంధించిన ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోతుంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్స్ ఇఫ్ లాటర్. ఇక నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ ఏంటి, ఎల్స్ ఇఫ్ లాటర్. ఎల్స్ ఇఫ్ లాటర్ అంటే ఏం చెప్తాను, మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తుంది. ఇక మోర్ దెన్ 1 కండిషన్స్ చెక్ చేసింది. ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇంకో కండిషన్ చెక్ చేయలేదు, మల్టిపుల్ కండిషన్స్ని లైన్గా చెక్ చేసుకుంటూ వెళ్ళింది. ఎక్కడ మ్యాచ్ అయిందో అక్కడ చూసుకుంది. ఇన్ కేస్ ఏ కండిషన్తో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ కాస్త ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్స్ ఇఫ్ లాటర్ స్టేట్మెంట్.